42% అమలు చేయాలని ఈరోజు సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నవీన్పేట మండలం కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సిపిఎం పార్టీ మరియు ప్రజా సంఘాలు కేవీపీఎస్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు దేవేందర్ సింగ్, సిపిఎం పార్టీ నాయకులు షేక్ మహమ్మద్, కేవీపీఎస్ మండల కన్వీనర్ జి గౌతమ్ వారు మాట్లాడుతూ బీజేపీ బీసీ రిజర్వేషన్ పట్ల ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుందని, దానికి నిరసనగా ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని అన్నారు. బీజేపీ ఎంతవరకు దొంగలు తొక్కేయడం జరుగుతుందని మేము ఒకటే డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఎందుకోసమంటే ఈరోజు బీసీలు వర్గాలు కానీ ఏ వర్గాలు కానీ బీసీలు ఉన్నారు. ప్రతి ఒక్క అంతస్తులో ముందంతస్తులో బీజేపీకి ముందు జాగ్రత్త చెప్తున్నాము, హెచ్చరిస్తున్నాము. మరియు ఏ ఎలక్షన్ అయినా కానీ రిజర్వేషన్లలో కానీ బీజేపీ జాప్యం చేసుకోవడము వాటికి తప్పనిసరిగా చర్య ఉంటుందని కేవీపీఎస్గా మేము హెచ్చరిస్తున్నాము. అందుకోసము అంబేద్కర్ గారికి ఈరోజు వినతి పత్రము అందజేయడం జరిగింది. నవీన్పేట మండల కేంద్రంలో బీసీ రిజర్వేషన్ల సందర్భంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే బీసీ రిజర్వేషన్లు 42% ఇవ్వకుండా అన్ని పార్టీలు శాసనసభలో శాసన మండలిలో చట్టం కలిసి మాట్లాడుకున్నా ఇవ్వకుండా తాత్పర్యం చేస్తున్నారు. ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రధానమంత్రి అడ్డుకుంటున్నట్టు అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ శాసనసభ్యులు 8 మంది ఆల్రెడీ ఇవ్వాలని చెప్పినా కానీ ఆయన ఇవ్వకుండా ఎందుకు తాత్పర్యం చేస్తున్నారో అర్థం కాకుండా ఉంది. అలాగే దాన్ని బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలందరికీ ఉద్యోగ అవకాశాలు మరియు శాసనసభలో ఆ తర్వాత ప్రతి చోట రిజర్వేషన్లు అమలు చేసి వాళ్ళని ఎలక్షన్లలో ఎన్నికయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఈ బీసీ బిల్లును ఎవరు అడ్డుకోకుండా రక్షించి చట్టం చేయాలని కోరుతున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి బిల్లును అడ్డుకోకుండా దయచేసి రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు బిల్లు చేయాలని కోరుతున్నాను.